పోలీసుల విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ సునీల్ నాయక్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్నారు ఆయన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుంటూరు CCS పోలీస్ స్టేషన్ లో విచారణ సాగనుంది. హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ సునీల్ నాయక్. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సునీల్ నాయక్ ని విచారించబోతున్నారు పోలీసులు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్నారు సునీల్ నాయక్. ఐపీఎస్ సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు పోలీసులు ఆయన్ని విచారించబోతున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సునీల్ నాయక్ ను విచారించనున్నారు పోలీసులు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్నారు సునీల్ నాయక్. మరిన్ని వివరాల అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఇప్పటికే విచారణకి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎలాంటి క్వశ్చన్స్ సంధించే అవకాశం కనిపిస్తోంది? సో ప్రస్తుతం RRR కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనైతే విచారణకు సునీల్ నాయక్ హాజరయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీహార్ క్యాడర్ ఐపీఎస్గా ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యి బీహార్కి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికే దాదాపు పలువురిపైన కేసులు నమోదు కాగా ఈ కేసులో గతంలో విచారణకు హాజరయ్యారు సునీల్ కుమార్, సిఐడి చీఫ్గా ఉన్నారు ఆయన గతంలో. అలాగే విజయపాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే ఇటు ఇదే కేసులో తులసిబాబు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన గతంలో కేసు నమోదైంది. ఇటు జీజే సూపరింటెండెంట్ ప్రభావతి పైన కూడా కేసులు నమోదైన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈ కేసులో అనూహ్యంగా నాడు సిఐడికి సంబంధించినటువంటి కీలక అధికారిగా పనిచేసేటువంటి సునీల్ నాయక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అందులో భాగంగా A7గా సునీల్ నాయక్ను చేశారు. అయితే మొత్తం నాటకీయ పరిణామాలు. మొదట సునీల్ నాయక్కు సంబంధించినటువంటి పేరు తెరపైకి వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆయన బీహార్లో విధులు నిర్వహిస్తున్నారు. ఫైర్ డీజీగా అక్కడ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈ కేసుకి సంబంధించి విచారణకు రావాలని పోలీసులు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళినటువంటి క్రమంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అక్కడ కోర్టు ట్రాన్సిస్ట్ వారెంట్ని రిమాండ్ని రిజెక్ట్ చేయడంతో పోలీసులు ఏమి చేయలేక వెందిరగాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. మరోవైపు అక్కడ బీహార్ ప్రభుత్వం సైతం అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి కావాలని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఇటు పోలీసులు సైతం లోయర్ కోర్టులో ఈయనకి సంబంధించిన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా ఈయన ఇటు సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం విచారణ సహకరించాలంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ తప్పనిసరి పరిస్థితుల్లో విచారణ హాజరయ్యారు. నేటి నుంచి మరో 4 రోజుల పాటు అంటే మొత్తంగా 5 రోజుల పాటు సునీల్ నాయక్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్పీగా ఈ కేసుకు సంబంధించి కీలక బాధ్యతలు చూస్తున్నటువంటి ఎస్పీ దామోదర్ ఇప్పటికే CCS పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇటు సునీల్ నాయక్ కూడా విచారణ హాజరయ్యారు. ఈ రోజు మొత్తం దాదాపు 5 గంటల పాటు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగబోతూ ఉంది. రేపు ఎల్లుండి అలాగే అవతల ఎల్లుండి అంటే మొత్తం 5 రోజుల పాటు విచారణ జరగబోతున్న నేపథ్యంలో RRR కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తారని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కేసులో మరో 10 రోజుల్లో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి నేపథ్యంలో మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సునీల్ నాయక్ విచారణ హాజరు కావడం, గతంలో కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో కూడా సునీల్ నాయక్ పేరును కొందరు ప్రస్తావించారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలు అన్నింటి నడుమున ఆయన పైన కేసు నమోదైంది కాబట్టి ఈరోజు విచారణ అయితే జరుగుతుంది. రైట్ వసంత్.